హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మటన్తో కీమా రెసిపీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఒక్కసారి కీమా కర్రీని ఇలా నేను చూపించిన విధంగా చేసి మీ ఇంట్లో చిన్నపిల్లలున్నా లేదంటే పాలిచ్చే తల్లులు బాలింతలున్నా వాళ్ళకి చేసి పెట్టారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కీమా కర్రీని రైస్, రోటీ, చపాతీ, బిర్యానీ, పులావ్, వడలు వేటిల్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ కర్రీ కోసం మటన్ కీమాని 1/2 kg తీసుకున్నానండి. దీన్నే కొంతమంది కైమా అని కూడా అంటారు. ఇలా తీసుకున్న మటన్ కైమాలో నుంచి వైట్గా ఉండే కొవ్వు పాటును తీసేసుకోవాలండి. ఇలా ఈ కొవ్వును తీసేసుకొని వండుకున్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ కీమాని 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, ఇలా కీమాని రెడీ చేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే విడిగా గిన్నెలో అయినా వండుకోవచ్చు. కుక్కర్లో వండామంటే కీమా అనేది మెత్తగా ఉడుకుతుంది. ఇందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2-3 లవంగాలు, ఒక యాలుక, చిన్న దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి. తర్వాత ఒక 2 పెద్దుల్లిపాయలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 పచ్చిమిరపకాయలను వేసుకొని ఫ్రై చేసుకోండి. ఒక 2 రెమ్మల కరివేపాకును వేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీకి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి మారితే సరిపోతుంది. తర్వాత ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న కీమాని వేసుకొని కలుపుకోవాలి. చూడండి, కీమాని ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే అందులో ఉన్న వాటర్ మొత్తం పోయి మనకి కీమా అనేది త్వరగా ఉడుకుతుందండి. తర్వాత మూత తీసి ఇందులోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు. మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని యాడ్ చేసుకోండి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. టమాటా అనేది ఆప్షనల్ అండి, వేసుకుంటే బాగుంటుంది, లేదనుకుంటే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు. ఒకసారి ఈ కర్రీ మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, 4-5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. మనకి కర్రీ అనేది కొంచెం ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. నేనైతే 1/2 లీటర్ వరకు వాటర్ వేసుకున్నానండి. మీకు ఎంతైతే గ్రేవీ కావాలనుకుంటున్నారో అన్ని వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే మటన్ ముదిరిపోయింది అనిపిస్తే ఇంకొక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకోండి. నాకైతే 3 విజిల్స్కే మటన్ ఉడికిపోయిందండి. చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. మటన్ అనేది ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి మసాలాలను యాడ్ చేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంటను సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు ఉడికించామంటే ఈ మసాలాలన్నీ కర్రీకి పట్టి గ్రేవీ అనేది కొంచెం చిక్కబడుతుంది. చూడండి, 2-3 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా ఆయిల్ పైకి తేలుతూ కర్రీ ఉడికితే మనకి కర్రీ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్లు. ఇంతే అండి, చాలా సింపుల్గా 10 నిమిషాల్లో ఈ మటన్ కీమాని రెడీ చేసుకోవచ్చు. ఈ కర్రీ వేటిల్లో తిన్నా టేస్ట్ చాలా బాగుంటుంది. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరింత మందికి చేరే అవకాశం ఉంటుంది. నేను చూపించిన విధంగా కీమా రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.